నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు KK9 న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చేల్పూరు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వద్ద తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలలో పాల్గొని మద్దతు తెలిపిన సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు దీక్ష చేస్తున్న కార్మికులకు నిమ్మరసం అందించి దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను వారి అర్హతలను బట్టి ప్రభుత్వం కన్వర్షన్ చేయాలి అని ఆయన కోరారు. విద్యుత్ కార్మికుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పును ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదు అని హితవు పలికారు. గత ప్రభుత్వం తప్పు చేసి మూల్యం చెల్లించుకుంది అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కలిసి ఉన్నామని ప్రభుత్వం బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. శిక్షణతో ఉండండి. తెలంగాణ ఆర్టిజన్ కార్మికులారా, రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా టీవీ కార్మికుల పక్షపాతి కార్మికుడు ఎక్కడ ఉంటే కూనంనేని రెడ్డయ్య గారు అక్కడే ఉంటారనేది అది సత్యం. ఈరోజు టీవీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లను ఒక యూనిట్ లోకి తీసుకొచ్చినందులో అతి పెద్దన్న పాత్ర వహించి అందరినీ సమన్వయం చేసినటువంటి ఒక ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు తెలియదు, ఆ రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికులుగా చేసేవాళ్ళు, నిర్మాణ కార్మికులుగా చేసేవాళ్ళు. నిర్మాణ కార్మికులు అంటే మొత్తం నిర్మాణ బాధ్యత ఏదైతే ఆర్టిజన్ కార్మికుడు కొట్లాడుతున్నటువంటి ఈ కొట్లాట ఈ దేశంలో గాని ఈ ప్రపంచంలో గాని ఈ రాష్ట్రంలో గాని ఎక్కడ లేదు. ఒక వ్యక్తి తను పర్మనెంట్ అయితే నాకు జీతం పెరుగుతుంది, నా భవిష్యత్తు మంచిగా ఉండదనే ఉద్దేశం కోసం చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకు జీతం తగ్గినా మంచిదే కానీ పర్మనెంట్ కావాలనేటువంటి దృఢ సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షకి సంఘీభావం తెలుపుతున్నటువంటి గౌరవ శ్రీ కొత్తగూడెం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సార్. అలాగే మా యొక్క రిలే నిరాహార దీక్షకి సంఘీభావం తెలపడానికి విచ్చేసినటువంటి ఇతర కార్మికులకు వచ్చే ఏ సౌకర్యం ఏ బెనిఫిట్ కూడా వీళ్ళకి రాకుండా విధంగా దోపిడీ చేస్తున్నారు. పర్మనెంట్ కార్మికులు 1,00,000 జీతం ఉంటే వీళ్ళకి 20,000 అట్లా ఇస్తూ వీళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ చేసినటువంటి పాపం అది. దాని నుంచి కొత్తగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి హామీ ఇచ్చింది. మేము వస్తే ఆర్టిజన్ వ్యవస్థను రద్దు చేస్తాం, అందరు కార్మికులాగా క్రమబద్ధీకరిస్తాం, రెగ్యులర్ చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఇవాళ వాళ్ళని పట్టించుకోవట్లేదు. అందువల్ల మేము ఏఐటీసీ కమ్యూనిస్ట్ పార్టీగా ఈ పేద ఆర్టిజన్లకి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తాం. మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు న్యాయబద్ధంగా చర్చలకు పిలవండి. వాళ్ళ బాధలు పెద్ద ఖర్చు కూడా మీ మీద భారం పడదు. వాళ్ళకి డిజిగ్నేషన్ మార్చండి. వాళ్ళకి జేపీఏలు లేకపోతే సబ్ ఇంజనీర్ లాగా జేఎల్సీ లాగా అందరిలాగా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. అలా ఇవ్వకపోతే వాళ్ళు చేసిన తప్పు మీరు చేసినట్లయితే వాళ్ళు ఏ తప్పు చేసి ఎలా మూల్యం చెల్లించారో మీరు ఆ మూల్యం చెల్లించొద్దని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము కలిసాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం, బాగుండాలని సమస్య పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఆర్టిజన్ సమస్యలని ఖచ్చితంగా పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి అలాగే విద్యుత్ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న భట్టి గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.